యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తున్నానండి. ఈరోజు కొద్దిగా కాటన్స్, క్రోషా, జార్జెట్స్ చూడిదర్స్ 2-3 చందేరి సారీస్తో మీ ముందుకు వచ్చాను. ముందుగా చందేరి సారీ అండి. ఆల్రెడీ నేను ఇందులో ఒక సారీ చూపిస్తే ఎవరు తీసుకోలేదు. నేను కట్టుకున్న ఒక వీడియో కూడా చేయడం జరిగింది. బాగా నచ్చిందండి. ఈ స్మూత్నెస్ కానీ చందేరి ఇవి ఈ కలర్ కూడా నాకు బాగా నచ్చింది. సరే ఎవరో ఒకరు తీసుకుంటారు. కొన్ని చీరలు కట్టుకుంటేనే తెలుస్తున్నాయి కదా, నేను కట్టాను కదా, నా సెలెక్షన్ నచ్చిన వాళ్ళు ఎవరైనా తీసుకుంటారులే అన్నట్టు మళ్ళీ తెప్పించాను. ఈ చీర చాలా బాగుందండి. కాఫీ కలర్, ఇంకా చందేరి రన్నింగ్ వచ్చేస్తుంది కదా. బ్లౌజ్ ఇలా ఇచ్చారండి. పళ్ళు అంతా కొంచెం ఇచ్చారు, డిజైన్ ఇచ్చారు. డిజైన్ అంటే లైన్సే వచ్చింది, ప్రింట్. ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెడితే మీకు పంపిస్తామండి. ఇసిరట్లేదు, నాకు ఆప్షన్ లేక అందుక అలా పెట్టుకుంటున్నాను. ఇది చందేరిలోనే ఇంకొక కలరు పింక్. ఇది కూడా నాకు చాలా నచ్చింది. ఇవి ఎలా అవి రేట్లు ఉంటాయి కదా, 4000 5000 అలా కొనేసిదానండి. అంత పిచ్చి నాకు ఈ చీరలు అంటే. ఇది బ్లౌజ్ అండి, లైట్ క్రీమ్ కలర్ ఇచ్చి ఈ ఫ్లవర్స్ లో ఇందులో వచ్చిన కలర్ ఇచ్చారు. పళ్ళు కూడా హాఫ్ వైట్ లైన్స్ డిజైన్స్, జస్ట్ ఇలా లైన్స్ లో ఇచ్చారు పళ్ళు. చీర మాత్రం అసలు ఈ బ్లౌజ్ వేసుకుని చీర కట్టుకుంటే చాలా స్టైలిష్ గా ఉంటది. జాబ్స్ చేసుకునే వాళ్ళు, అంటే టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇది ఉపయోగపడుతుంది. అది కాకుండా ఇంట్లో కట్టేసుకోవచ్చు పర్వాలేదు అనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. అది మాత్రం ఎవరికి నచ్చకపోయినా కూడా హాస్నికి కూడా ఒకసారి కట్టాలని అనుకుంటున్నాను. ఆ తర్వాత మన దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి. ఇది బ్లాక్, ఇది కూడా బాగా నచ్చేసింది. ఏ తీసుకోవాలో తెలియటం లేదు. ఈ చందేరీలు పళ్ళు అంతా ఇలా వచ్చిందండి. బ్లౌజ్ ఏమో ఇలా డిజైన్ చేశారు. ఇవి ఒక 4-3 నేను కుట్టించుకున్నాను. బాగున్నాయి కదా, చందేరి ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకుంటారని తెప్పించడం జరిగింది. బ్లాక్ అండి. ఇంకా 4 తెప్పించాను. మా ఇంట్లోనే మా అక్క వాళ్ళు తీసేసుకున్నారు. ఈ రెడ్ క్రీమ్ మొత్తం మధ్యలో ప్లెయిన్ బ్లాక్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇది నేను మొన్న బెనారస్ సారీస్ చూపించిన దానిలో చెప్పలేదు కదండి, ఇది రామాంగో శారీ అంటండి. నాకు ఎక్కలేదు, టైంకి రాదు కదా. చాలా నచ్చింది నాకు ఈ కలర్. బాగుంది కదా అని కట్టేసుకున్నా. అలా కట్టకూడదు అని చెప్పండి. అలా డబ్బులన్నీ నువ్వే కట్టేసుకుంటే నువ్వు ఇంక బిజినెస్ అమ్మకి ఏం చేసుకొని పెడతావని అడగండి. పర్లేదు, డాక్టర్ గారికి వేసేద్దాం బిల్. ఇది జార్జెట్ అండి. చాలా బాగుంది కాంబినేషన్. వెరీ రేర్ అనిపించింది నాకు. సిమెంట్ కలర్ కి బ్లూ, మన రెగ్యులర్ గా బ్లాక్లు రెడ్లు మార్చాలి కదా అన్న ఉద్దేశంతో దీన్ని ఎందుకో చూడగానే నచ్చింది. బ్లౌజ్ ఇలా వచ్చిందండి. బ్లౌజ్ జనరల్ గా మనకి ప్లెయిన్ ఇస్తారు కదా, కానీ దీనిలో వర్క్ అదే డిజైన్ ఇచ్చేసారు. పళ్ళు కూడా లైన్స్ తోటి సేమ్ బ్లౌజ్ లాగా డిజైన్ చేశారు. చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ కాంబినేషన్. జార్జెట్స్ ఇష్టపడే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నాను నేను, బాగానే ఉంటున్నాయి నాకు. అప్పుడప్పుడు ఒక 3-4 వాషెస్ అయిన తర్వాత మళ్ళీ రోలింగ్ ఇచ్చేసుకుంటుంటే యాజ్ యూజువల్ అసలు కొత్త చీరల్లో వచ్చేస్తున్నాయి అవి. ఇది రాణి పింక్కి ఆరెంజ్. నాకు చాలా అసలు ఎందుకో కొంతవరకు ఈ కాంబినేషన్ కోసం కొన్ని రోజులు కంచిపట్టు చీరల్లో వెతికాను నేను. అందుకని బాగా నచ్చి తీసుకున్నానండి. చాలా బాగుంది చీర. ఎవరికైనా నచ్చితే ఆరెంజ్ కలర్. ఇవి జార్జెట్స్ మన దగ్గర వచ్చేవి మార్చారండి. మామూలుగా ప్లెయిన్ ఇచ్చి ఆపోజిట్ కలర్స్ లో ఇచ్చేవారు కదా, ఇప్పుడు మాత్రం పళ్ళు సేమ్ ఇచ్చేస్తున్నారండి. డిజైన్ మారినా కూడా మంచి పింక్ అండి. రాణి పింక్ కి ఆరెంజ్ కలర్. ఆరెంజ్ అని కంటే గోల్డ్ స్పాట్ కలర్ ఆరెంజే అండి, రెండు ఒకటేగా. ఈ కలర్ ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా అందులోనే జార్జెట్స్ లోనే రేడియం గ్రీన్ అండి. ఇది ప్యారెట్ గ్రీన్ అని కూడా, ప్యారెట్ గ్రీన్ కాదు, రేడియం గ్రీన్ కి కాఫీ కలర్. చాలా అంటే చాలా బాగుంది. డిఫరెంట్ కాంబినేషన్స్ తీసుకొచ్చాను ఈసారి మీ ముందుకి. పళ్ళు అండి ఇది. బ్లౌజ్ మాత్రం ఇలా మనం ఇది ఇందాక అన్నాను కదా మనకి ఎప్పుడు రెగ్యులర్ గా ఇలా వస్తాయని, ఇది కూడా అలాగే వచ్చింది. కాఫీ కలర్ కి ప్యారెట్ రేడియం గ్రీన్ ఇచ్చారు. చీర మొత్తం ఇలా వచ్చిందండి. బాగుంది కదా.
కొంచెం కాదు, చాలా బాగుంటున్నాయి ఇవన్నీ. కానీ ఎన్నని కట్టుకోలేం కదా, ఒక 4-5 కంటే ఎక్కువ అవసరం లేదు. ఇష్టంగా కట్టుకుంటే ఇది ఒక్కటే క్లాత్లు పర్వాలేదు, అన్ని వెరైటీలు కొనుక్కోవాలి కదా మనం, ఒకటే ఫిక్స్ అవ్వకూడదు కాబట్టి. ఇది సపోటా కలర్ కండి, పికాక్ బ్లూ అనొచ్చు కదా, పికాక్ బ్లూ. ఇది పళ్ళు అండి. బ్లౌజ్ ఇలా వచ్చింది, ఆపోజిట్ కలర్స్ లో మధ్యలో ప్లెయిన్ వచ్చి. చూపించాలా ఇంకా, సరిపోయిందా? ఇలా వచ్చిందండి చీర మొత్తం. అమ్మ నేను విప్పేస్తే చాలా పెద్ద పని అండి ఈ పని, మడతలు పెట్టడం. ఇంటికి ఎవరికి ఇవ్వను, ఇంటి దగ్గరికి ఎవరు రావద్దు, చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు. అమ్మని చూడడానికి కూడా ఇంటికి వద్దండి, మీరు అక్కడి నుంచే మొక్కుకోండి, నేను అమ్మకి చెప్తాను. అమ్మ మీకు కావాల్సినవన్నీ తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నా కూతురికి పీజీ ఎండి జనరల్ సీట్ వచ్చిందండి. కంగ్రాచులేషన్స్ చెప్పండి అందరూ. ఎండి జనరల్ అనుకోలేదు నేను, మేము ఎమర్జెన్సీ కదా మా హాస్పిటల్, అందుకని ఎమర్జెన్సీ చేయాలి అని డాక్టర్ గారికి బాగా కోరిక. నేనేమో ఆడపిల్లకి ఎమర్జెన్సీ అయితే ఎలాగా, అర్ధరాత్రి కేసు వచ్చిందంటే పరిగెట్టుకుని వెళ్తుందా అని నేను ఇష్టపడలేదు. కానీ సార్ ఏదంటే అదే కదా ఊరుకున్నాను. కానీ చాలా విచిత్రంగా వచ్చింది, చెప్పేస్తున్నాను స్టోరీ. మా పాప అన్ని 2-3 కాలేజెస్ కస్తూర్బాని ఏవేవో పెట్టేసుకుని, నాకు ఎలాగూ రాదు నా ర్యాంక్కి, సో మమ్మీ కోసం పెడుతున్నానని ఎండి జనరల్ పెట్టుకుందంటండి కొన్ని కాలేజెస్లో. మిగిలినవన్నీ ఎమర్జెన్సీ పెట్టుకుంటాను. ఎక్కడో అక్కడ ఎమర్జెన్సీ తగిలేస్తుందని చాలా ధీమాగా ఉన్నారు తండ్రి కూతురు. నేను మాత్రం అమ్మ ఎమర్జెన్సీ అంటే, వీళ్ళిద్దరు ఎమర్జెన్సీ అంటున్నారు, ఎండి జనరల్ అయితే బాగుండు. సరే నీ ఇష్టం అమ్మ, మీరు ఏమనుకుంటే అదే జరుగుతుంది కదా, నేను అనుకున్నది ఎప్పుడు ఏది చెయ్యరు కదా మీరు, మీ ఇష్టం అని వదిలేశాను. పరిగెట్టుకుని వచ్చింది నా దగ్గరికి. ఒకప్పుడు ఎండి ఎమర్జెన్సీ లాస్ట్ టైం వచ్చిందండి, 6 hours గ్యాప్లో తను చూసుకోకపోవడం వల్ల తను వెనుక వాళ్ళు ఎవరు జాయిన్ అయిపోయారు. నెల్లూరులోని, శ్రీకాకుళంలోని 2 చోట్ల తనకి సీట్ వచ్చింది. చాలా 1 year వేస్ట్ అయిపోయింది కదా, చాలా బాధపడిపోయింది ఎండి. నేను అన్నాను, అమ్మ నీకు ఇంకా మంచిది ఏదైనా అమ్మ రాసిందేమో అమ్మ అన్నాను. ఊరుకోబెట్టేశాను, చదువుకుని 1 year, ఈ ఇయర్ ఏమో మళ్ళీ ఎమర్జెన్సీ అప్లై చేసుకుంటుంటే నా గోల్ పడలేక ఎండి జనరల్ కూడా అప్లై చేశారు. పరిగెట్టుకుని ఆ రోజు నాకు రాలేదు, పోయింది, నేను చూసుకోలేదు, సీట్ పోయింది మమ్మీ, నా వెనక వాళ్ళు జాయిన్ అయిపోయి, నేను ఏడుస్తూ ఎలా దిగిందో మెట్లు. అదే ఇలా మమ్మీ నాకు ఎండి జనరల్ వచ్చింది మమ్మీ అని ఇలా దిగుతుంది. అని అలా చూశాను, అమ్మ దగ్గర నుంచి ఉన్నాను, అలా చూశాను. అమ్మ మాయ, అమ్మ లీల, సిరిహాసిని స్వరూప లలితమ్మ యొక్క లీలలు మా ఇంట్లో చూపించింది. ఎవరికి అర్థం కాలేదు, డాక్టర్ గారికి అర్థం కాలేదు, అలా కూర్చుని ఉండిపోయారు ఆయన. జనరల్ కావాలంటే రాదు కదా, డబ్బులు కడతానన్నా కూడా అంత ఈజీగా రాదు. ఏమైనప్పటికీ నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకుంటూ ఇదే సందర్భంగా 2-3 మాటలు మధ్య మధ్యలో చెప్పేస్తానండి. చీరల మధ్యలో నీ గోల్ ఏంటి అంటారు, ఇంట్రెస్ట్ చీరల మీద ఉన్న వాళ్ళు ఏమనుకోద్దు. కానీ కుటుంబం పెద్దదైందంటే ఏంటో అనుకునేదాన్ని, ఇప్పుడు భక్తులతో కలిపిన రాధమ్మ కుటుంబం అన్నమాట ఇది. సిరిహాసిని అమ్మ భక్తులు అనొచ్చు, లలితమ్మ భక్తులు అనొచ్చు. ఇది మస్టర్డ్ ఎల్లో కండి, వైలెట్ కలర్ కాంబినేషన్లో. ఇది ఇంతకు ముందు కూడా మనం 2-3 ఇచ్చాము, బాగానే వెళ్ళినాయి కదా అని మళ్ళీ తెప్పించాను. ఎక్కువ మంది అడిగిన కాంబినేషన్స్ రిపీట్ చేస్తున్నానండి నేను. బ్లౌజ్ ఏమో ఇలా వచ్చిందండి, ఇది కట్టంచు బ్లౌజ్, ఆల్టర్నేట్ కలర్స్లో వైలెట్, మస్టర్డ్ ఎల్లో ఇచ్చారు. మడతలు పడిపోయింది ఇక్కడ, సరిగా చూపించలేకపోతున్నానేమో. ఇలా వచ్చింది, పళ్ళు అంతా ఎల్లోనే ఇస్తారా, వైలెట్ అండి, శారీ మొత్తం ఎల్లో. ఎలా చూపిస్తుంది రాధమ్మ కదా కదా. చాలా బాగుంది చీర. ఓకే, నా ఫేస్ చూస్తే ఈరోజు కొంచెం డల్గా ఉందని అర్థమైపోతూ ఉంటుంది కదా. ఎంత తయారైనా అండి మనకి కొంచెం నీరసం అది ఉన్నప్పుడు రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటాయి. అందుకని ఎందుకు ఇలా అయిపోయింది అంటే, రాధమ్మండి చిన్నప్పటి నుంచి ఉపవాసాలు ఎలా చేయాలో తెలియక మొత్తం బొజ్జంతా మార్చేసుకుని తిండి తినకుండా అలా ఉండిపోయేదానండి. ఫ్రైడే వస్తే మంచినీళ్ళు తప్ప ఏమీ తాగేదాన్ని కాదు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. కనీసం ఫ్రూట్స్ కూడా తినేదాన్ని కాదు. మొత్తం బొజ్జులు అన్నీ చిన్నగా పుళ్ళు పడి ఉంటాయి, అవి చూడడానికి కూడా ట్రై చేయట్లేదు. అమ్మ అలా నడిపించేస్తుంది నన్ను.
చిన్న ఎక్కడైనా తేడా వచ్చింది అంటే మాత్రం ఫుడ్ వెంటనే నాకు వామిటింగ్స్ కానీ అలా వచ్చేస్తా ఉంటాయి. అందుకే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీ అంతా, ఉపవాసాలు చేసేవాళ్ళు బొజ్జు మొత్తం మార్చేసుకుంటున్నారు. మనం ఆరోగ్యం చూసుకోవడం ముఖ్యంగా శ్రీ విద్యోపాసకలు అంటే అమ్మ పాదాలకి మోక్షానికి అర్హత సాధించాలి అని అనుకుంటే, మోక్షం అంటేనే అర్థం తెలియని వాళ్ళకి కాదండి, మోక్షం గురించి ఆలోచించే వాళ్ళకి చెప్తున్నాను. ఈ మధ్యనే ఎక్కువ మంది నాలాంటి చిన్న చిన్న అమాయకులైన భక్తులంతా అమ్మ మార్గంలోకి వెళ్తున్నారు కాబట్టి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అని చెప్పేసి ఏ పెద్దలైనా ఏ గురువులైనా మీకు తెలియచేస్తారు. ఆరోగ్యం పాడు చేసుకోవద్దండి. ఈ శరీరంతో నాకు సంబంధం లేదని పట్టించుకోకుండా దీనికి ఆకలేసినా దీనికి హెల్త్ బాగోపోయినా దీన్ని సరైన కండిషన్స్లో పెట్టుకోలేదంటే మనం జపాలు సరిగ్గా చేయలేమండి. అందుకే ఖచ్చితంగా హెల్త్ని చూసుకోవాలి. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండాలి, దేవుడి నామంతో ఉండాలి. కానీ బొజ్జ మొత్తం మార్చుకుని తిప్పేస్తూ ఉండి మండిపోతూ ఉంటే దీన్ని పట్టించుకోకుండా ఉంటే కన్నలు పడిపోతాయి పేగులు. సో తిండి తినండి, తిండి తింటూ ఉపవాసాలు చేసుకోండి. తిండి తినమన్నా నేను ఎక్కువ తినొద్దు, కానీ ఖాళీ కడుపు ఉంచొద్దు. ఫ్రూట్స్కి పాలకి అస్సలు దోషం అన్నది ఉండదు. చాలా జాగ్రత్తగా చేసుకుని అమ్మకు దగ్గర అవుదామండి అని తెలియచేస్తున్నాను. ఇది సిమెంట్ కలరు. మళ్ళీ చీరల్లోకి వచ్చేద్దాం. సిమెంట్ కలర్కి బాటిల్ గ్రీన్ అండి, ఇది కూడా చాలా బాగుంది. ఇది అయితే మీరు ఎవరు తీసుకోకపోతే నేను కట్టుకుని మళ్ళీ వస్తాను మీ ముందుకి. నేను చాలా కట్టుకుంటున్నానండి. మీ ముందుకు రావడానికి చీరలు కొనుక్కునే కదా వీడియోలు రోజు కట్టేస్తాం కదా. బ్లౌజ్ అండి ఇలా ఇచ్చారండి, చాలా బాగుందండి. క్రేప్ సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు, జార్జెట్ సారీ ఇచ్చారు. పళ్ళు అంతా గ్రీన్, బాటిల్ గ్రీన్ వచ్చిందండి. చీర అంతా ఇలా వచ్చింది, సిమెంట్ కలర్ అండి ఈ చీర. అమ్మ అందరు ఇంటికి వస్తానని ఎక్కువ మెసేజ్లు వస్తున్నాయంట మాకు. ఇంటికి వస్తే చూపించడానికి నాకు ఖాళీ ఉండదండి. సో ఇంటికి రావద్దు, ఏం అనుకోవద్దు, ఇంటికి రావద్దండి. ఇంకా చెన్నూరు సిల్క్లోకి వచ్చేసాను. ఇది గ్రీన్ అండి. ఇవి ఇంకా కొత్త పాతలా ఉండకుండా అలా ఉండిపోతాయి అన్నమాట. ఎన్నిసార్లు కట్టుకున్నా ఇది చిరిగిపోయిన తర్వాత కూడా ఇలాగే ఉంటుంది. అప్పుడు కూడా ఇది కొత్త చీర పాత చీర అంటే ఇలాగే ఉంటుందండి. నాకు ఇవి బాగా ఇష్టం, అందుకే తెస్తున్నాను నేను. చిన్న మిర్రర్ వర్క్ కూడా వచ్చిందండి. శారీ మొత్తం ఇలా వచ్చింది. మిర్రర్స్ ఏమో బోర్డర్స్లో అలా అక్కడక్కడ వేశారు. ఇంట్రెస్ట్ ఉంటే మనం సరదాగా ఖాళీగా ఇంట్లో హౌస్ వైఫ్స్ కింద ఉంటే మాత్రం కుట్టించేసుకోవచ్చు. నాకే కుట్టేసుకోవాలని పని టైం సరిపోకపోయినాని. ఇదిగో ఇదేమో ఆల్టర్నేట్లో రెడ్కి సిమెంట్ కలర్ అండి. సిమెంట్ కలరే కదా, ఏదో కలరు అమ్మయ్య ఏదో కలర్ బాగుందా లేదా? ఇది చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ఫోటో పెట్టేసేయండి. రేట్లు కనుక్కోవడానికి మాత్రం ఉందా లేదా అవైలబిలిటీ కనుక్కుని పక్కకి వెళ్ళిపోవడానికి మాత్రం వద్దు, మళ్ళీ చెప్తున్నాను. సో ఇది చెన్నూరు సిల్క్లోనే ఇంకొక కలర్ అండి, సపోటా కలర్కి పింక్ అండి, చాలా మంచి పింక్ ఇది. పొద్దున్నుంచి నీరసంగా బొజ్జున్నానండి. ఇప్పుడు వీడియో అనేసరికి కలర్స్ చూసేసరికి యాక్టివేట్ అయిపోయాను. చూడండి అసలు పింక్ చూస్తుంటే ఆనందం వచ్చేస్తుంది. బ్లౌజ్ ఏమో ఇలా వచ్చిందండి ఆల్టర్నేట్ కలర్స్లో. విప్పకూడదు అనుకున్నా, నేను మీకు చూపించడం కంటే నేను చూడడం ఎక్కువైపోయాయి అనమాట. చీర పైన కింద పింక్ బార్డర్స్ వచ్చిందండి, సపోటా కలర్ వచ్చింది. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా మళ్ళీ కాటన్ శారీస్లోకి వెళ్ళిపోయాం. పింక్ గ్రీన్ పాట్లీ స్టైల్ అనుకుంటున్నాను, ఇది చూద్దాం. ఎస్, పళ్ళులో గ్రీన్ ఇచ్చారండి, అది మెహందీ గ్రీన్ అండి. బ్లౌజ్ పింక్ ఇచ్చారు, పింక్కి మళ్ళీ బోర్డర్స్ మెహందీ గ్రీన్తో ఇచ్చారండి. ఇలాగా కలర్ బోర్డర్ ఇవ్వలేదు, ప్రింట్ మెహందీ గ్రీన్తో ఇచ్చారు. లంగావణి స్టైల్స్ ఇష్టం ఉంటే నేను ముందు మెన్షన్ చేస్తున్నాను, మళ్ళీ వెళ్ళిన తర్వాత బాధపడతారేమో అని ముందు చెప్తున్నా. ఓన్లీ ఫిల్స్ వరకు వచ్చేసరికి మనకి కలర్ వచ్చింది అనుకుంటానండి, అంతేనా? పళ్ళు ఏది? ఎస్, కుచ్చిళ్ళ వరకు ఈ కలర్ అండి. చీర మొత్తం పింక్ ఓణీలాగా వస్తుంది. పూర్తి లంగా ఓణీ కాదు కానీ పాట్లీ స్టైల్ అంతే, ఈ కాంబినేషన్. ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. మొత్తం విప్పన్ అంటే అన్నీ మొత్తం మడతలు అన్నీ మార్చేస్తున్నాయి మీరు అదమ్మా. చాలా బాగుంది ఆ కాంబినేషన్. ఇంకా అందులోనే ఇంకొకటి అండి, ఆరెంజ్కి లీఫ్ గ్రీన్ అండి. ఇది
అది మెహందీ గ్రీన్, ఇది లీఫ్ గ్రీన్. ఇది కూడా చాలా నచ్చింది నాకు. పళ్ళు అండి ఇది, బ్లౌజ్ అండి ఇది ఆరెంజ్ ఇచ్చారు, ఆరెంజ్ చూసారా బ్లౌజ్. చాలా బాగుంటాయి కట్టుకుంటేనే. ఫిల్స్ అన్ని మనకి గ్రీన్ ఇచ్చేసారండి. ఇంకా నేను ఓపెన్ చేయను. ఈ గ్రీన్ ఈ గ్రీన్ ఈ గ్రీన్ చాలా కష్టం మడతలు పెట్టడం కదా, నలిగిపోతాయి. ముందు మడత పెట్టుకోవడం కొన్ని ప్రాబ్లం లేదనుకున్నా, ఇలా ఏసీ లోపు నలిగిపోతాయి. అందుకే అసలు షాప్స్ లో ఎలా మెయింటైన్ చేస్తారో అనిపిస్తుందండి ఒక్కొక్కసారి. ఇవన్నీ మళ్ళీ తీయటం, ఫోల్డ్స్ చేయటం. ఓకే, పెద్ద పెద్ద షోరూమ్స్ లో బాగా నలిగిపోతే ఒకసారి ఐరన్ చేస్తారంటండి. ఈ మధ్య కొత్తగా తెలిసింది నాకు. వాళ్ళు పట్టుకెళ్ళి ఐరన్ చేయించేస్తారంట. అవసరమైతే డ్రై వాష్ కూడా ఇచ్చేస్తారంట. చీర చాలా బాగుంది కదా, నేను ఎంజాయ్ చేస్తున్నాను ఈ కలర్ని. సూపర్గా ఉందని చెప్పండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చాలా మంది నాకు ఎంతో ప్రేమగా పలకరిస్తున్నారు. ఇది మామూలు స్మూత్ కాటన్ లా వచ్చిందండి, క్లాత్ డిఫరెంట్ గా ఉంది కదా అని తెప్పించాను. ఎవరికైనా నచ్చితే మీది, నచ్చకపోతే మీరు అదమ్మది. మా అమ్మ విన్నదంటే నువ్వెన్ని కడతావు అంటారు. ఇప్పుడు ఇది బ్లౌజ్ ఇచ్చారండి, ఇది పళ్ళు ఇచ్చారండి. చాలా బాగుంది ఇది. మనం జస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు కట్టుకోవడానికి మాత్రమే ఇది. కట్టుకెళ్ళిపోవచ్చు, నేను ఏవైనా కట్టేస్తాను బయటకు అలా అంటున్నాను. కానీ ఇది కట్టుకుని కూడా బ్యాంకులకి వెళ్ళిపోగలను. పొద్దున్న రుద్రాక్షలు వేసుకుని కూడా బ్యాంక్కి వెళ్ళిపోయానండి. మా అమ్మాయి ఫీజులు కట్టాలి కదా, బ్యాంకులకి వెళ్తే అలా చూస్తున్నాను నన్ను. మరి పూజ అయిపోయేసరికి లేట్ అయిపోయింది. మళ్ళీ చీర కట్టుకుని మార్చుకుని వెళ్తానంటే కుదరదు కదా. వాళ్ళు 2 hours అయిపోతే మళ్ళీ లంచ్ టైం అయిపోతుంది. అందుకని పరుగులెట్టుకుని వెళ్ళాను అనమాట. అది రాధమ్మ పనులు ఏంటో తెలిసినాయా? కొన్ని పనులు నేను చేసుకుంటానండి. ఫోన్ చేస్తే చేసి పెట్టేస్తారు, కానీ మరీ అంత ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు కదా. ఇది పళ్ళు అండి, చిలక పచ్చ కలర్ కి గ్రీన్ అనొచ్చండి. ప్రింట్ ఇచ్చారు ఇలాగా. బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ ఇచ్చేసారండి, ప్లెయిన్ ఇలా ఇచ్చారు. ప్లెయిన్ బోర్డర్స్ తోటి శారీ మొత్తం ఇలా వచ్చింది. చాలా బాగుంది చూడండి, చాలా చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే పెట్టండి. ఇంకా మన సమ్మర్ కలెక్షన్స్ మొదలైపోయినాయి అన్నమాట. మా అమ్మ ప్రతి సంవత్సరము సమ్మర్కి ఒక 10 చీరలు తీసేసుకునండి, ఫాల్స్ కుట్టించేసుకుని రెడీ పెట్టేసుకునేవారు. మళ్ళీ ఆ 10 2 నెలలు 3 నెలలు ఇంకొక నెల అవసరమైతే కట్టేసి బయట ఇచ్చేసేవారు ఎవరికైనా. అలా మా కాటన్ చీరల కలెక్షన్ అలవాటు అయిపోయింది అనమాట. నేను ఎక్కడికి వెళ్ళినా పట్టు చీరలు కట్టుకుని వెళ్ళిపోతా. ఈ మధ్య కొనుక్కుంటున్నాను, పట్టు చీరలు మానేసి అన్ని చీరలు కడుతున్నాను. ఈ బిజినెస్ లోకి వచ్చేసిన తర్వాత చూడండి ఎంత బిజినెస్ చేసేస్తుంది, పెద్ద మ్యాగ్నెట్. ఓకే, ఇదిగో చూడండి, ఇది వైన్ కలర్ కండి, చిలుక పచ్చి మెహందీ గ్రీనా, పెసల కలర్ అండి. మెహందీ కొంచెం డార్క్ వస్తుంది కదా, ఇవి పెసల కలర్ అండి. చాలా బాగుంది. పళ్ళు ఇది బాటిక్ ప్రింట్స్ వచ్చినాయి అండి. ఇవి బాటిక్కో ఏదో మీరే చెప్పండి నాకు. కొన్ని ఏదో విని మాట్లాడేస్తాను తప్పితే పూర్తిగా దాని లోపలికి వెళ్ళి సెర్చ్ చేయండి కదా. అందుకని తప్పు ఏమైనా మాట్లాడితే కరెక్షన్ చేయండి, నో ప్రాబ్లం. ఐ కెన్ కరెక్ట్ మై సెల్ఫ్ విత్ యువర్ సపోర్ట్. ఇదొకటండి. చీర అంతా అయితే బాడీ మొత్తం ఇలా వచ్చింది, చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ఫోటోలు పెట్టండి. మీకు నచ్చకపోతే వెనక్కి పంపించేస్తాను, లేదంటే ఏదో నాకు ప్లాన్ ఉందండి. చాలా ప్లాన్లు ఉంటాయి చీరల మీద నాకు, తెగేసేస్తాను. కొన్న వరకు ఓ ప్లాను, కొన్న తర్వాత ఇంకో ప్లాను, అది కుట్టించడానికి ఇంకో ప్లాను. ఎన్ని ప్లాన్లో చీరలు పిచ్చి రాదమ్మా. చీరలు పిచ్చి మొత్తం వదిలిచ్చేస్తుందండి. ముందు జన్మలో బాగా పిచ్చిదని అయ్యి ఉంటాను చీరలన్నా రంగులన్నాని. అందుకని ఈ జన్మలో మొత్తం వదిలిచ్చేసింది అమ్మ నాకు. ఇంకా వదలదు, అది చచ్చిపోయే వరకు వదలదు. ఇది పళ్ళు అండి, ఇది బ్లౌజ్. ఏ కలర్ ఇచ్చారు చూద్దాం. చాలా బాగుందండి. అదొక కలర్ అండి, ఎల్లో కాదు, మస్టర్డ్ ఎల్లో కూడా కాదు, గంధం కలర్ వచ్చిందండి, గంధం కలర్. అందుకనే ఓవర్ అట్రాక్షన్ లేకుండా, ఎల్లో అయితే ఓవర్ అట్రాక్షన్ వచ్చింది మనకి, గంధం కలర్ వల్ల కొంచెం అఫీషియల్ లుక్ వచ్చింది. బ్లౌజ్ ఇలా వచ్చిందండి. చీర మొత్తం వైట్, బ్లాక్ డాట్స్ ఇచ్చి ప్రింట్స్ ఇచ్చారండి, పికాక్స్ ఇచ్చారు. చాలా బాగుంది. ఎవరికైనా నచ్చింది ఇవన్నీ జార్జెట్ చుడిదార్స్ అండి. లెహరియా జార్జెట్స్ లాగా, క్రేప్ సిల్క్స్ లాగా ఇచ్చేస్తున్నారు కదా చున్నీలు. ఇది చున్నీ మిర్రర్ వర్క్ వచ్చింది. డ్రెస్ అంతా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ వచ్చిందండి, ఇలా వచ్చింది. బాటమ్ ఏమో రెడ్ అండి.
ఇంతే, ఇంతకంటే ఎక్కువ చూపించబడదు. ఎందుకంటే ఇవి ఫోల్డ్స్ మాత్రం కొనుక్కున్న వాళ్ళు ఈ కలర్ నచ్చింది అని అనుకుంటే అప్పుడు ఓపెన్ చేద్దామండి. అసలు చిక్క కలర్ చూడండి ఎంత బాగుందో, ప్యారెట్ గ్రీన్ పింక్ కాంబినేషన్. చూస్తే వదల బుద్ధి కావట్లేదు, ఓపెన్ చేయను. మిర్రర్ వర్క్ అండి. ఇది బాటము, ఇది చున్నీ, డ్రెస్ మొత్తం ఇలా వచ్చింది కాంబినేషన్. చాలా అంటే చాలా బాగుంది. మీకు అందులో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానండి, చాలా బాగుంది కాంబినేషన్. వైట్ బ్లాక్ చూపించడానికి ఏం ఉండదు కదా. చాలా బాగుంది. చున్నీ కూడా వైట్ బోర్డర్స్ ఇచ్చారండి ఇలాగా. షిఫాన్, ఇది జార్జెట్ మిర్రర్ వర్క్తో, బాటమ్ ఏమో బ్లాక్ ఇచ్చారు. ఇది మరి మీకు ఎలా కనిపిస్తుందో, ఎందుకంటే ఎక్కువ చూపిస్తే ఇదే పని ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళటానికి మనసు రాదు. ఇలా ఇలా పెట్టేసి పిల్లలు ఒకళ్ళు మడత పెడితే మనసు రాదు. ఇది గంధం కలరు. ఇంకో కలర్ ఏంట్రా తెలియదండి, కలర్ తెలియని కలరు. మీరు పేరు పెట్టాల్సిన కలరు కాటన్ కోట ఎల్లో విత్ ఎందుకు ఈ కలర్ని చూస్తుంటే గచ్చకాయ రంగు అంటారు ఎక్కువ మంది, అందుకని నేను కూడా అన్నాను అసలు గచ్చకాయలు ఎలా నాకు తెలియదండి. ఏదో ఒక కలర్, ఇదిగో మీరే చెప్పేసేయండి. ఇదిగో ఇది ఎల్లో కాటన్ కోట డ్రెస్ అండి, చాలా బాగుంది. ఇది కూడా కాంబినేషన్. ఇది ఇంకొకటి అండి, ఇది క్రోషా కాటన్స్ అండి. కాటన్ కి క్రోషా వర్క్ వచ్చింది. ఇవి పర్వాలేదు, ఇవి మిర్రర్ వర్క్, వైలెట్ కలరు. చున్నీ కూడా కాటన్ ఇచ్చారండి. చూసారా వర్క్ ఎంత బాగా చేశారో. అసలు ఈ వర్క్ చేసినందుకే మనకి ప్రైస్ పడుతుందండి. చాలా బాగుంది. వైట్ అని వైలెట్ కలర్. ఇది వైట్ వైలెట్, బాటము ఇలా వైలెట్ ఇచ్చారండి. డ్రెస్ అంతా ఇలా వచ్చింది. కాటన్ కొంచెం పర్లేదు, దారి వింటది కదా. నెక్ ఇలా వచ్చిందండి. ఇది సెంటర్ మిర్రర్ వర్క్ వచ్చింది. ఇది మనం డిజైన్ చేసుకోవడం బట్టి ఉంటుంది. సైడ్ చున్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఎవరికైనా నచ్చితే పెట్టండి. అమ్ములు కింద వేసేస్తున్నాను. ఇంకా చూడండి, అసలు మీ రాధంకి అస్సలు జగ్గట్లేదు. ఇది ఏం కలర్? డార్క్ సిమెంట్ కలర్ అండి. డార్క్ సిమెంట్ కలర్, బాటము ప్రింట్ వచ్చింది. ఇది టాప్ కి ప్రింట్ ప్లస్ సెంటర్ లో ఇంకొంచెం డార్క్ బ్లాక్ అన్నట్టు కనిపిస్తుందండి. కానీ బ్లూ కలర్ అండి. బ్లూ విత్ సిమెంట్ కలర్ అండ్ కాఫీ కలర్ డిజైన్స్, బ్లాక్ ప్రింట్ వచ్చింది. చున్నీ ఏమో వర్క్ చేశారండి, క్రోషా ఇలా వచ్చింది. ఇలా వచ్చింది చూడండి. ఇలా చూపిస్తున్నావేంటి రాదమ్మా అనండి, అనండి. ఇదిగో అయిపోయింది కాబట్టి మొహంలో సరిగ్గా చూపిస్తానా లేదో, సరిగ్గా మాట్లాడతానా లేదో, ఎవరినైనా ఇబ్బంది పెడతానేమో, ఏది ఉంటే అది మాట్లాడేస్తాను. మీ రాదమ్మా ఇన్ని మాటలతో మీ ముందు నుంచి సెలవు తీసుకుంటూ, ఇన్ని ఆలోచనలతో మీ ముందు నుంచి సెలవు తీసుకుంటూ మీ రాదమ్మ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.